హలో అమిగోస్, నా పేరు వెంకట్. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ స్మార్ట్స్ అండ్ బ్లాగ్. ఇవాళ మన వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 అయితే లాంచ్ అయింది. సో దాని గురించి రివ్యూ అయితే చెప్పబోతున్నా. నాకైతే చాలా మంది అయితే కామెంట్ చేశారు రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అయితే రివ్యూ చేయండి అని. అలాగే డ్యూక్ 390 కూడా చేయమని చెప్పారు. సో హిమాలయన్ అయితే ఈరోజు షోరూమ్ కి అయితే వచ్చింది, అందుకే రివ్యూ అయితే తీసేశాను. సో 390 కూడా ఇంకొక 1 వీక్ లో వస్తుందంట. సో డ్యూక్ లవర్స్ ఏం బాధపడద్దండి, 1 వీక్ లో కంప్లీట్ రివ్యూ అయితే ఇస్తాను మీకు డ్యూక్ 390 గురించి. అలాగే ఈ వీడియో అప్లోడ్ చేసిన ఒక 2 డేస్ కి నాకు తెలిసినంత వరకు అపాచే ఆర్టీఆర్ కొత్త మోడల్ అయితే రివ్యూ అయితే వస్తుంది. సో అది కూడా చాలా డీటెయిల్డ్గా అయితే రివ్యూ చేశాను. ఆల్రెడీ అనంతపూర్లో ఒక 2-3 బైక్స్ అయితే సేల్ అయిపోయాయి. సో నేనైతే దాని గురించి నీట్గా రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. దాంట్లో ప్లస్లు ఏంది, మైనస్లు ఏంది, ప్రతి ఒక్కటి అయితే కంపేర్ చేసి చెప్తాను. సో ఇవాళ వీడియోలో వచ్చేసి మనము రాయల్ ఎన్ఫీల్డ్ పాత మోడల్ మేళ, ఇప్పుడు కొత్తగా వచ్చిండే న్యూ మోడల్ మేళ. సో నాకేమనిపించిందో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చెప్తాను, నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఏది కొనుక్కుంటే బెనిఫిట్ ఉంటాండే అనేది కూడా నేను చెప్తాను. సో ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే బైక్స్ గురించి, కార్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఎంటర్టైనింగ్ వేలో తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే నాకు వాయిస్ అయితే కొద్దిగా బాగాలేదు, సో కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని చూడండి. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు మీకు ఇంకా ఏ బైక్ వీడియోస్ కావాలో నాకైతే కింద కామెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా వీడియో చేసేకైతే ట్రై చేస్తాను. సో లెట్స్ గెటింగ్ టు ద వీడియో. సో నేను ఇప్పుడైతే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వచ్చాను. ఈ షోరూమ్ ఎక్కడ ఉంటుందో చాలా మందికి అయితే తెలుసు, అనంతపూర్లో. సో తెలియకపోతే సో డీమార్ట్ ఉంది కదా, డీమార్ట్ పక్కనే అయితే ఉంటుంది షోరూము. సో లోపలికి అయితే వెళ్తున్నాము. సో ఎక్కడుంది బండి, ఎక్కడుంది లెఫ్ట్ సైడ్ అయితే ఉంది. ఓకే, సో ఇంకా ఏమేమి బైక్స్ ఉన్నాయో చూస్తున్నాను. సో ఇక్కడైతే ఒక బోర్డు అయితే పెట్టారు, రిమెంబర్ ద మౌంటైన్ హ్యాస్ అదర్ ప్లాన్స్. ఓకే, సో నేను బైక్ చూసిన వెంటనే నాకు అనిపించింది అయితే చెప్తున్నాను, నాకైతే బైక్ నచ్చలేదు. సో అప్పుడే మీరు తిట్టుకోవద్దండి రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్, కొద్దిగా వెయిట్ చేయండి. ఎందుకు బాగాలేదో కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందు దానికి దీనికి ఏం తేడాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడే కామెంట్స్ పెట్టకండి, లాస్ట్ వరకు చూసి మీకు కూడా రీజనబుల్గా అనిపిస్తేనే కింద కామెంట్ చేయండి. సో ముందుగా అయితే మనం ఈ బైక్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో మాట్లాడుకుందాం. సో దీంట్లో వచ్చేసి టోటల్గా మనకి 5 కలర్స్ అయితే ఉంటాయి, డిఫరెంట్ కలర్స్. సో నాకు బాగా నచ్చిన కలర్ కూడా చెప్తాను. సో ముందుగా మీకు ఎన్ని కలర్స్ ఉన్నాయి స్క్రీన్ మీద వేస్తా చూడండి. సో టోటల్గా 5 కలర్స్ అని చెప్పా కదా. సో 5 కలర్స్ వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి హ్యాండ్లే బ్లాక్, సెకండ్ది వచ్చేసి క్యామెట్ వైట్, థర్డ్ది వచ్చేసి స్లేట్ ఫ్లాపీ బ్లూ, సో ఫోర్త్ది వచ్చేసి స్లేట్ హిమాలయన్ సాల్ట్, ఫిఫ్త్ వచ్చేసి కాజా బ్రౌన్. సో ఈ 5 కలర్స్లో నాకైతే 3 కలర్స్ అయితే చాలా బాగా నచ్చాయి. సో ఒకటి వచ్చేసి కాజా బ్రౌన్ కూడా చాలా బాగుంది. ఇంకోటి వచ్చేసి హ్యాండ్లే బ్లాక్ అని అయితే ఒకటి ఉంది. సో బ్లాక్ కలర్లో ఇది కూడా చాలా బాగుంది. ఇంకొకటి వచ్చేసి స్లేట్ పాపీ బ్లూ. సో ఈ 3 కలర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. నాకు తెలిసి మీరు ఇంకా సరిగ్గా చూసిండ్రో, ఒకసారి ఒక్కొక్క కలర్ని డీటెయిల్గా అయితే స్క్రీన్ మీద వేస్తాను చూడంండి. సో నాకు నచ్చేది 3 కలర్స్లో ఫస్ట్ది వచ్చేసి కాజా బ్రౌన్, సెకండ్ది వచ్చేసి హ్యాండ్లే బ్లాక్, సో థర్డ్ది వచ్చేసి క్యామెట్ వైట్. సో ఫస్ట్లో నేను కొద్దిగా తప్పు చెప్పాను, క్యామెట్ వైట్ చెప్పే పోయి ఏదో బ్లూ చేశాను. సో క్యామెట్ వైట్ అంటే నాకు చాలా నచ్చింది. సో ఇప్పుడైతే ఈ బైక్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మెయిన్ ఫీచర్స్ అన్ని ముందుగా అయితే మాట్లాడేసుకుందాము, ఆ తర్వాత కావాలంటే పాజిటివ్స్ నెగిటివ్స్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఈ బైక్ ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 452cc సింగిల్ సిలిండర్ DOHC లిక్విడ్ కూల్డ్ ఇంజన్. సో ఈసారి అయితే దీనికి లిక్విడ్ కూల్డ్ అయితే ఇచ్చారు. సో ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. లిక్విడ్ కూల్డ్ కూడా దీనికి ఒక రకంగా ఇచ్చారు. అంటే మామూలుగా అయితే గ్రిల్స్ అనేటివి స్ట్రైట్గా అయితే ఉంటాయి, మీకు నేను చూపిస్తాను చూడండి స్క్రీన్ మీద. సో దీనికి ఏంటంటే మా ప్యారలల్గా అయితే ఇచ్చారు, అంటే ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటాయి, అంటే ఎయిర్ ఈజీగా లోపలికి ఎంటర్ అవ్వడానికి. సో చాలా బాగా ఇచ్చేది ఏరోడైనమిక్స్ ప్రకారంగా నీట్గా అయితే డిజైన్ చేశారని చెప్పుకోవాలి. అలాగే ఈ ఇంజన్ మనకి ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేసి 40.02 PS, అంటే 8000 RPM. అలాగే మనకి 40 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో రెండు ఈక్వల్గానే చేస్తుంది కాబట్టి మెయిన్గా ఈ బైక్లో మనము ఈ బైక్ని మెయిన్గా పవర్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో ఈజీగా హిల్ ఏరియాస్ అవి ఇవి ఉంటాయి కదా, ఆఫ్ రోడింగ్ ఏరియాస్. సో ఈజీగా ఈ బైక్లో అయితే కవర్ చేసేయచ్చు. మీరు రేడియేటర్ గార్డ్ అయితే చూడొచ్చు, కొద్దిగా కర్వ్డ్గా అయితే ఉంటుంది. సో సైడ్ నుంచి అయితే ఎయిర్ అంటే ఎంటర్ అవుతుంది, ఫ్రంట్ నుంచి అయితే అంత ఈజీగా ఎంటర్ కాదు. సో స్పీడ్స్లో ఉన్నప్పుడు మన సైడ్ నుంచి వచ్చే ఎయిర్ అంతా సో నీట్గా అయితే మనకి ఇంజన్ రేడియేటర్ గార్డ్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి దీని కీస్ అయితే చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడే మనకు చాలా మోసం జరిగేది, ఎందుకంటే టూ కీస్ ఇచ్చినప్పుడు ఒకదానికి మాత్రం మనకి ఐరన్తో రాయల్ ఎన్ఫీల్డ్ అని ఉండి ఒక ఐరన్ ప్లేటింగ్తో, ఇంకో దానికి మాత్రం ప్లాస్టిక్లోనే ఉంటుంది. సో దీంట్లో కూడా సేవ్ అవుతుంది మనీ అనేది. సో ఒక బైక్ ప్రకారంగా చూసుకుంటే సేవ్ కాదు, కానీ ఎన్నో లక్షల బైక్స్కి అయితే ఇలాగే చేస్తారు. సో అది పక్కన పెట్టేస్తే నాకు
అంటే చాలా బాగా నచ్చిన ఫీచర్ వచ్చేసి దీని డిస్ప్లే. సో డిస్ప్లే అయితే ఆండ్రాయిడ్ డిస్ప్లే అయితే ఇచ్చాడు. చాలా అంటే చాలా బాగుంది. సో దీంట్లో వచ్చేసి మనకి డిజిటలే, ప్రతి ఒక్కటి డిజిటలే. సో స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ట్రాకోమీటర్ ప్రతి ఒక్కటి అయితే డిజిటల్ ఇచ్చాడు. ఇంకో మంచి విషయం ఏంటంటే నావిగేషన్ అయితే దీంట్లో మనం డైరెక్ట్గా అయితే చూసుకోవచ్చు. సో మన ఫోన్ అయితే బ్లూటూత్తో అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో రాయల్ ఎన్ఫీల్డ్ యాప్ ద్వారా అయితే మనం బ్లూటూత్తో బైక్ని అయితే కనెక్ట్ చేసుకున్నామంటే సో డైరెక్ట్గా అయితే మనము డిస్ప్లేలోనే నావిగేషన్ అసిస్ట్ కూడా ఉంటుంది ఈ బైక్లోనే. సో ఆటోమేటిక్గా మనమైతే నావిగేషన్ అనేది బైక్ డిస్ప్లేలోనే నీట్గా చూసుకోవచ్చు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో మెయిన్గా దీని డిస్ప్లే కోసం అయితే దీన్ని కొనొచ్చు. అంటే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది డిస్ప్లే అయితే. నెక్స్ట్ వచ్చేసి ఈ బైక్ లుక్ గురించి అయితే మెయిన్గా మాట్లాడుకోవాలి. మొత్తం అయితే చేంజ్ చేసి పాడేశారు. సో ఇంతకు ముందు వచ్చే హిమాలయాన్ కన్నా ఇప్పుడు వచ్చే హిమాలయాన్ చాలా అంటే చాలా హెవీ లుక్లో అయితే ఉంది. సో ఫ్రంట్ నుంచి చూసినప్పుడు కూడా మనకి మంచి హెవీ ఫీలింగ్ అయితే వస్తుంది. సో ట్యాంక్ సైజ్ కూడా చాలా అంటే చాలా ఇంక్రీజ్ చేశాడు. బయట నుంచి చూసేకైతే ట్యాంక్ చాలా పెద్దగా ఉంది. సో నేను షోరూంలోకి వెళ్ళా కదా, షోరూంలోకి వెళ్ళినప్పుడు ట్యాంక్ ఫస్ట్ నాకు కనబడిండేదే ట్యాంక్, అంత పెద్దగా ఉంది ట్యాంక్ అయితే. సో ట్యాంకు విషయం వదిలేస్తే ఇంకోటి వచ్చేసి మనకి ఇది 17 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ట్యాంక్ కెపాసిటీ అయితే. సో మంచిదే అని చెప్పుకోవచ్చు 17 లీటర్స్ అంటే. అలాగే గుడ్ ఫిట్ అండ్ ఫినిష్తో అయితే ఇచ్చారు. సో ముందర నాకు ఇంకో నెగిటివ్ పాయింట్ అనిపించింది ఏంటంటే సో ఇప్పటికీ వీళ్ళైతే ట్యూబ్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ట్యూబ్లెస్ ప్రొవైడ్ చేసింటే బాగుంటుండే. సో మనం ఏం చేయలేము, ట్యూబ్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్లో అయితే దీని ఎగ్జాక్ట్ ప్రైస్ కూడా చూపిస్తాను. సో ట్యూబ్ టైర్సే ఉన్నాయి. ఫ్రంట్ వచ్చేసి 21 ఇంచెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ బైక్ మనకి డబల్ డిస్క్ ప్లస్ డ్యువల్ ఏబిఎస్తో అయితే రావడం జరుగుతుంది. సో ఏబిఎస్ని కూడా మనము ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. మీకు అది కూడా నేను నీట్గా చూపిస్తాను. ఆన్ ఆఫ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి విషయము. అలాగే బైక్ వచ్చేసి మనకి 196 kgs. ఇంకోటి ఏంటంటే దీని మోనో సస్పెన్షన్ అయితే మనం బ్యాక్ సైడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మన సీట్ హైట్ అని బేస్ చేసుకొని నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు మనమైతే బైక్ని. అలాగే ఇప్పుడైతే ఈ బైక్లో మనకి సీటింగ్ కంఫర్ట్ అయితే చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేశారు. సో మంచి ఫీల్ అయితే ఉంటుంది కూర్చుంటే. సో మీకు అనిపిస్తుంది కంఫర్ట్ అనేది. సో ఈజీగా మీరైతే ఫీల్ అవుతారు కూర్చోండే దాన్ని. సో ఎంత లాంగ్ వెళ్ళినా కూడా మనకు అంత ఈజీగా బ్యాక్ పెయిన్ అండ్ థ్రోటల్ పెయిన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. నెక్స్ట్ ఒకసారి బైక్ స్పీడోమీటర్ని అయితే మనం ఒకసారి డీటెయిల్గా అయితే చూద్దాం రండి. సో బైక్ కీస్ పెట్టి ఆన్ చేయగానే మనకి నీట్గా హిమాలయన్ అయితే అనేది వచ్చేసి సో నెక్స్ట్ అయితే మనకి నీట్గా డిస్ప్లే అయితే స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో వచ్చేసి మనకి స్పీడోమీటర్లో ఓడోమీటర్, ట్రిప్ మీటర్, టాకోమీటర్ అన్ని డిజిటల్గానే ఇచ్చాడు. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బటన్స్ అయితే ఏం లేవు. సో డిస్ప్లేని సపరేట్గా కంట్రోల్ చేసేకి. సో మీరు ఏది చేసుకున్నా కూడా మనకి టోటల్ మొబైల్లోనే బ్లూటూత్ అయితే కంట్రోల్ చేసుకోవాలి. సో ఇంకొక విషయం ఏంటంటే రైట్ సైడ్ ఒకటి మనకి మోడ్ బటన్ అయితే ఇచ్చాడు. సో ఆ మోడ్ బటన్తో మీరు చూస్తున్నారు కదా, సో ఏబిఎస్ అనేది మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక్కటైతే ఉంది. సో దాంట్లో ఇంకా మిగతా మీరు ఏం చేసుకోవాలన్నా కూడా బ్లూటూత్లో రాయల్ ఎన్ఫీల్డ్ యాప్ ఉంటుంది కదా, సో దాంట్లో అయితే మనం సెట్ చేసుకోవాలి. నావిగేషన్ అయినా కానీ మిగతా ఏ సెట్టింగ్స్ అయినా కానీ దాంట్లోనే చూసుకోవాలి. సో పెట్రోల్ మీటర్ ఇచ్చారు, పెట్రోల్ ఇండికేషన్, ఇంజన్ ఇండికేషన్, సో ఏబిఎస్, సో ప్రతి ఒక్కటి అయితే ఇచ్చారు. అలాగే ఈ బైక్లో ఉండే పెట్రోల్తో ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళొచ్చో అది కూడా ఇచ్చారు. సో ఇంకో మెయిన్ థింగ్ వచ్చేసి దీని ఎగ్జాస్ట్ నోడ్ అయితే టోటల్గా మారిపోయింది. సో సౌండ్ అయితే కొద్దిగా మారినట్లు అనిపించింది నాకైతే. సో పాతదాంతో కంపేర్ చేసుకుంటే సో చాలా వరకు అయితే మారింది. మీరు కూడా ఒకసారి సౌండ్ అయితే వినండి, ఆ తర్వాత మీకు కూడా అర్థమవుతుంది. సో విన్నారు కదా. సో మీకు అర్థమై ఉంటుంది. సో చేంజ్ అయితే అయింది. సో ఇంకోటి వచ్చేసి మీరు ఇక్కడ రేడియేటర్ గార్డ్ని అయితే గమనించండి. సో ఇదేమి వంగిపోలేదు, దాని డిజైనే అంతా మనకైతే కొద్దిగా కర్వ్ అయి వచ్చింది. సో సైడ్ నుంచి అంటే ఎయిర్ అయితే లోపలికి అయితే ఎంటర్ అవుతుంది. సో దీనివల్ల మనకైతే మంచి ఎయిర్ కూలింగ్ అయితే ఉంటుంది. ఎయిర్ కూలింగ్ అంటే రేడియేటర్ కూలింగ్. సో మంచి కూలింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారు. సో వెనకాల వీల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సిఆర్ టైర్స్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మెయిన్ డిస్కషన్ వచ్చేసి బైక్ ఇప్పుడు మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే, ఇప్పుడే తీసుకోవాలండి, పాత మోడల్ ఇంకా రాదు కాబట్టి. సో ఇప్పుడుండే బైక్ని మనం తీసుకోవడం వర్తా, లేకుంటే దీని ప్లేస్లో ఇంకా ఏదైనా బైక్ని రీప్లేస్ చేసుకోవచ్చు అనేది అయితే మాట్లాడదాము. సో ముందుగా ఈ బైక్ ప్రైస్ చూసుకున్నట్లయితే నేను అనంతపూర్లో అయితే చెప్తున్నాను ప్రెజెంట్ ఉండే ప్రైస్. సో మీకు ఈ ప్రైస్ చార్ట్ కూడా నేను స్క్రీన్ మీద అయితే ఇస్తున్నాను చూడండి. సో దీని ప్రైస్ వచ్చేసి 3,39,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మనకి కలర్ని బట్టి వేరియేషన్ అయితే ఉంటుంది. సో బైక్లో అయితే ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. సో కలర్ని బట్టి అయితే మనకు ప్రైజెస్ అయితే చేంజ్ అవుతాయి. ఇప్పుడైతే ప్రెజెంట్ మనకి సో 3,39,000 అయితే ఉంది. ఒకవేళ న్యూ ఇయర్కి ఏమైనా
ఆఫర్స్ పెడితే ఏమైనా తగ్గచ్చు, లేకపోతే పెరగచ్చు. సో ఇప్పుడైతే కరెక్ట్‌గా 3,39,000 అయితే ఉంది. సో ఇంకోటి నేను గమనించిండేది వచ్చేసి చాలా అంటే చాలా మెయిన్ థింగ్. ఇది చాలా పెద్ద నెగెటివ్ అనేది అయితే చెప్పొచ్చు. సో మీకు పెద్ద నెగెటివ్‌గా అయితే కనబడకపోవచ్చు ఈ రీజన్ వచ్చేసి. సో దీన్నైతే రాయల్ ఎన్‌ఫీల్డ్ వాళ్ళైతే చాలా అంటే చాలా కేర్ తీసుకోవాలి. సో ఎందుకంటే మీరు ఇక్కడ నీట్‌గా గమనించినట్లయితే మనకి ఇగ్నిషన్ వైర్ అయితే మనకి బయటికైతే కనబడుతుంది. సో మనం నీట్‌గా సైడ్ లాక్ వేసినా కూడా సో బయటికైతే నీట్‌గా అయితే కనబడుతుంది. సో దాన్ని జస్ట్ ఒకవేళ మధ్యలో ఎక్కడైనా కట్ చేసామంటే మళ్ళీ అతికించుకోవచ్చు. కానీ ఏదైనా ఎడ్జెస్‌లో మనం దాన్ని కట్ చేసాము అంటే సో ఇంక దాన్ని అతికిచ్చేది అంత ఈజీ కాదు. సో మనం ఎక్కడైనా లాంగ్ ట్రిప్‌కి వెళ్ళామో లేకుంటే బయటికి ఎక్కడికైనా వెళ్ళాము అంటే ఆ టైంలో ఎవరైనా దాన్ని కట్ చేశారంటే ఇంక దేవుడే చూసుకోవాలి మనకి. సో అంత ఈజీగా అయితే అతికిచ్చేకైతే రాదది. సో ఇది వచ్చేసి నాకు చిన్న మైనస్ అయితే అనిపించింది. చిన్నది కాదు. సో ఇగ్నిషన్ అంటే మనకు బైక్ స్టార్ట్ అయ్యాకే అదే కదా మెయిన్. సో అది కట్ చేసేసారంటే ఇంక బైక్ అయితే మనకు స్టార్ట్ కాదు. సో కలర్స్ గురించి చెప్పాను, ఇంజన్ గురించి చెప్పాను, సో పర్ఫార్మెన్స్ గురించి చెప్పాను, సో కూలింగ్ గురించి చెప్పాను. ప్రతి ఒక్కటి అయితే మ్యాక్సిమం చెప్పేశాను. ఇప్పుడు మెయిన్ థింగ్ వచ్చేసి ఈ బండి మేలా లేకుంటే ఓల్డ్ వర్షన్ ఉంది కదా, సో అది మేలా అని నన్ను అడిగితే సో పర్ఫార్మెన్స్ గురించి అయితే ఫస్ట్ పక్కన పెట్టేద్దాము. ముందైతే లుక్ వైజ్ అయితే చూద్దాము బైక్ని. సో రెండింటి నేను పక్కన వేసి అయితే చూపిస్తాను చూడండి. సో స్క్రీన్ మీద ముందుగా మీకు ఓల్డ్ మోడల్ ఉంది కదా, సో ఆ మోడల్ ఫోటో అయితే వేస్తాను చూడండి. సో ఓల్డ్ లుక్ ఒకసారి మీరు చూసుకోవచ్చు. సో కరెక్ట్ హిమాలయన్ లవర్స్ అయితే సో ఓల్డ్ లుక్ వచ్చినంత లుక్ ఈసారి ఉండేది ఆ బైక్ అయితే లుక్ అయితే రావడం లేదు. సో ఓల్డ్ వింటేజ్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుండేది. సో సింపుల్ అండ్ బెస్ట్ అనే దానికైతే ఓల్డ్ మోడల్ అయితే నిదర్శనం అన్నమాట. సో సింపుల్గా ఉంటుంది. సో మనము రైడింగ్ చేసేకి కూడా అంత కంఫర్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చిన బైక్ ఏంటంటే చాలా అంటే చాలా హెవీగా కనబడుతుంది మనకైతే. సో మీరు ఒకసారి షోరూమ్కి అయితే వెళ్ళి చూడండి. సో మీకు కూడా అర్థమవుతుంది. ఓల్డ్ మోడల్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఉండే చాలా అంటే చాలా హెవీగా ఉంది. సో మీరు బైక్ తోలాలన్నా కూడా మీకు ఈ బైక్ని చూస్తేనే ఒక రకంగా దీన్ని మనం తోలగలమా అనే ఇది వస్తుంది మనకి. అంటే కొద్దిగా కొంతమంది హెవీనెస్ని చూసి దీన్ని తోలల్లా అనుకోరు. అది అట్లాంటిది కాకోకుండా సో మనం ఓల్డ్ మోడల్ చూసుకున్నట్లయితే అది మనకు సింపుల్గా ఉండేది బైక్ అనేది. ఒకవేళ హెవీగా ఉన్నా కూడా సో మనకు చూస్తేనే ఆ ట్యాంక్ సైజ్ కానీ లేకుంటే టోటల్ క్రాష్ గార్డ్స్ డిజైన్ కానీ సో చాలా అంటే చాలా నీట్గా ఉండేది. సో ఇప్పుడు ఉండేది ఏంటంటే చాలా అంటే చాలా హెవీగా ఇచ్చేశారు. సో లుక్ వైజ్ అయితే నాకైతే నా పర్సనల్ వర్క్ అయితే నాకైతే ఓల్డ్ మోడల్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఓల్డ్ మోడల్. సో ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో పర్ఫార్మెన్స్ యాస్టీస్ మనకు తెలిసినదే BS7 ఇంజను. సో మనకైతే పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అయి ఉంటుంది. సో ఇప్పటి వరకు అయితే ఏం ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. సో ఇక పైన ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో చెప్పలేము. సో నా ఫ్రెండ్ అయితే తొందరలోనే బైక్ అయితే తీసుకోబోతున్నాడు. సో తీసుకుంటే నేను పర్సనల్గా దాన్ని రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఒక 2 డేస్ అయితే తోలుతాను నేను బండిని. సో అప్పుడైతే మీకు కంప్లీట్ రివ్యూ అయితే చెప్తాను. సో ఎలా ఉంది మనకి ఫస్ట్ ఇంప్రెషన్ తోలితే ఎలా ఉంది అనేసి. సో ఇప్పుడు ఫీచర్స్ ప్రకారంగా ఇంజన్ పర్ఫార్మెన్స్ ప్రకారంగా చూసుకుంటే సో ఇప్పుడు వచ్చిన బైక్ తోపు అని చెప్తాను. సో ఒకవేళ మనకి ఫీచర్స్ సో ముందు దానికి దీనికి పెద్ద ఫీచర్స్ చేంజ్ ఏం లేదు. మెయిన్గా మనకు డిస్ప్లేనే చేంజ్ అయింది. సో ఓల్డ్ దానికి డిజిటల్ వచ్చేది కాదు. సో ఇప్పుడు వచ్చేదానికి డిజిటల్ ప్లస్ నావిగేషన్ అసిస్టెంట్ కూడా ఉంటుంది దాంట్లోనే. సో మనం ఏదైనా లాంగ్ ట్రిప్స్కి కానీ అక్కడికి ఇక్కడికి ఎక్కడైనా ట్రిప్స్ ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళినప్పుడు ఈజీగా మనము నావిగేషన్ రూట్ అయితే చూసుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే మనం ఫోన్ కాల్స్ కూడా దీంట్లోనే అటెండ్ చేయొచ్చు. సో ఇలా కొన్ని ఫీచర్స్ అయితే పెట్టాడు. సో రెండు బెస్టే, కానీ నాకైతే ఓల్డ్ మోడల్ నచ్చింది నా పర్సనల్గా. మళ్ళీ నన్ను కామెంట్స్లో అయితే వేసుకోవద్దండి. సో రాయల్ ఎన్ఫీల్డ్ హేటర్ అది ఇది కాదు, నాకు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అంటే చాలా ఇష్టము. సో నేను కూడా ఒకప్పుడు హిమాలయన్ లవరే, కానీ మనం పెద్ద లాంగ్ డ్రైవ్లు చెయ్యం కాబట్టి సో సింపుల్ అండ్ బెస్ట్లో మనం NS200 అయితే తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడుండే వాళ్ళైతే తీసుకోవచ్చు హిమాలయన్ అయితే. సో నాకైతే పర్సనల్గా ఓల్డ్ మోడల్ అయితే నచ్చింది. సో ఇదన్నమాట నా రివ్యూ అయితే. మీరు మళ్ళీ నేను బాగలేదు అన్నానని అయితే మీరు నా కింద అయితే బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. ఒకసారి మీరే ఆలోచించుకోండి. షోరూమ్ వెళ్ళండి, బైక్ని చూడండి. సో నేను అస్సలు బాగాలేదని అయితే చెప్పను. సో ముందు దానితో కంపేర్ చేసుకుంటే ఇది కొద్దిగా ఓవర్గా ఉంది, ఓవర్ లుక్తో అయితే ఉంది. సో ముందుదైతే సింపుల్ అండ్ బెస్ట్ అని అయితే చెప్పొచ్చు. ఇప్పుడు లుక్ కూడా నాకు నచ్చింది. సో దాంట్లో అయితే మనకి వైట్ కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మీరు వెళ్ళి ఒకసారి చూడండి. సో నేను అంతే చెప్పాను, కానీ నేను హిమాలయన్ బండి అంటేనే ఇష్టం లేదని చెప్పలేదు. సో కామెంట్ చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించుకొని కామెంట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చింటే బైక్స్ గురించి, కార్స్ గురించి మంచి మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతవరకు మన వీడియో చూశారంటే మీరు నా మీద నమ్మకంతోనే చూసింటారు, నా మీద రివ్యూతోనే చూసింటారు. సో నేను ఫైనల్గా చెప్పొచ్చే రివ్యూ ఏంటంటే సో బెస్ట్ బైకే.
సో లాంగ్ టూర్స్ వెళ్ళేకి బెస్ట్ బైక్. ఫీచర్స్ పరంగా, ఇంజిన్ పర్ఫార్మెన్స్ పరంగా బెస్ట్ అంటే బెస్ట్ బైక్ అన్నమాట. సో ఈజీగా కళ్ళు మూసుకొని అయితే తీసేసుకోవచ్చు. ఒకవేళ ఓల్డ్ లవర్ ఎవరైనా ఉంటే ఓల్డ్ బైక్స్ ఏదైనా సెకండ్‌లో అయితే పర్చేస్ చేసుకోండి. సో ఇదన్నమాట మన రివ్యూ. సో మీకైతే మాక్సిమం అంత క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా నేను పాయింట్లు మిస్ చేసింటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. సో ఎటువంటి హెసిటేషన్ అయితే తీసుకోవద్దండి. ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ నేను మీ వెంకట్ సైనింగ్ ఆఫ్. జై హింద్.